మీరు ఏ జబ్బుతో ఉన్నా సరే మీరు ఖచ్చితంగా 3-4 నెలలు తినకూడని ఆహారాలు ఏమిటంటే, 1 మాంసం, 2 గుడ్లు, చేప, చింతపండు, పాలు. ఈ 5 ఆహారాలని 3-4 నెలల పాటు ముట్టుకోకండి. అంటే ఇవి బలం ఇవ్వటానికి పనికి రావచ్చు, కొవ్వు పెంచడానికి పనికి రావచ్చు, ఇంకా ఇతరేతర వ్యవహారాలకు మనకు లాభం చేయొచ్చు. కానీ జబ్బును తగ్గించగలిగే లక్షణం వీటిలో లేదు. అందువల్ల 3-4 నెలల పాటు దీన్ని ఆపేయాల్సిందే. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఈయన ముందు నిలబడి 3 నెలలు జాలే తర్వాత తినండి అన్నట్టుగా చెప్తున్నాడు, ఏంటి తినొద్దు అని చెప్పాలి కదా అని మీకు ఎవరికైనా అనిపించవచ్చు. అయితే మన ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ 2 రాష్ట్రాలు ఈ మధ్య చేసిన సర్వేలో దేశంలోనే నెంబర్ 1 స్టేట్స్గా వచ్చినాయి. దేనిలో? మాంసాహారం తినటంలో. అంటే 100కి 70 మందిమో 80 మందిమో 90 మందిమో తినే కుటుంబాల్లో మనం ఉన్నాం తరతరాలుగా. కాబట్టి ఎవరో వచ్చి తినమాకయ్యా అనేస్తే రేపటి నుంచి మానేస్తారనేది ఉట్టిదే, మంచి మాటే కావచ్చు మానేయటం, కానీ వెంటనే ఇంప్లిమెంటేషన్కి వచ్చేది కాదు. కాబట్టి ఏమన్నానంటే మీ ఇష్టం, మీ అలవాట్లు మీ, కానీ కనీసం 3-4 నెలల పాటు వాటి జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ముందు జబ్బు నుంచి బయటికి రావాలి మనం. ఆ తర్వాత మీ ఇష్టం ఎలా ఉంటారనేది మీరు ఆలోచించుకోండి. మీ జీవనంలోకి మేము ఎంటర్ అవడంలా, జబ్బు తగ్గడం కోసం ఎంటర్ అవుతున్నాం. మీరు 3-4 నెలల పాటు మాంసాహారం జోలికి రావద్దు. అలాగే మరొకటి, జీవితంలో ముట్టకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. వాటిని స్పష్టంగా మీకు చెప్పాల్సిందే. ఎవరేమనుకున్నా అవి తినొద్దండి, లైఫ్లో వాటిని ముట్టుకోకండి అని చెప్పాల్సినవి ఉన్నాయి. వాటిని దృష్టికి తెస్తాను చూడండి. 1, ఫారం కోడి మాంసం లైఫ్లో ముట్టకూడదు. 2వది, ఫారం కోడిగుడ్డు తినకూడదు. 3వది, జీను మాడిఫైడ్ చేప, చెరువుల్లో పెంచి ఇంత లాభం తెచ్చి పెడుతున్నారే, జీను మాడిఫైడ్ చేప ముట్టుకోకూడదు. పాకెట్ పాలు ముట్టుకోకూడదు. ఈ 4 అంశాలు లైఫ్లో పొరపాటున ఒకసారి కూడా ముట్టుకోకూడదండి. ఎందుకంటే చాలా రకాల జబ్బులకి బేస్ అంతా ఇదే. ఆహార బిజినెస్ వాళ్ళదే, టెస్టులు చేసే బిజినెస్ వాళ్ళదే, మళ్ళీ మనకు మందులు అమ్మే బిజినెస్ వాళ్ళదే. అయితే ఆశ్చర్యపోవటానికి కూడా మనకు అవకాశం లేదు. రోగాలతో హాస్పిటల్ చుట్టూ తిరగడం తప్ప ఇంకో ఛాన్స్ కూడా మనకు లేదు. ఎందుకు ఇంత మాట అనేసాను అంటే, ఇక్కడ కూర్చుంటే చాలామంది వస్తున్నారు పిల్లలు, కుర్రాళ్ళండి, పిల్లలు మిలిటరీ మ్యాన్స్ లాగా ఉంటున్నారు. ఉండి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఏమడుగుతారంటే, స్పెర్మ్ కౌంట్ 0 సార్, ఏం చేయమంటారని అడుగుతున్నారు లోన. అండ్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ పిల్లడు భలే ఉన్నాడురా, మిలిటరీకి పంపించవచ్చు అని అనిపిస్తూ ఉంది. అమ్మాయిలు వచ్చి అడుగుతున్నారు, సార్ PCOD ప్రాబ్లం సార్, ఏం చేయమంటారని. ఏమన్యాయమండి ఇది. అంతకుముందు కూడా ఉండేవాళ్ళు మన గ్రామాల్లో, కానీ 1-2 ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతున్నాళ్ళు. కానీ ఇప్పుడేమైంది, ఇంటింటికి ఇలాగా తయారైపోతున్నారు. ఎక్కడొచ్చింది సమస్య అని ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఎవరైనా చెప్పాలనకండి, మనం కూడా ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే హెల్త్ మంది, మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం. ఇవాళ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలిద్దరూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారంటే తప్పెవరిది? నా పిల్లలు తిరుగుతుంటే తప్పు నాదే, మీ పిల్లలు తిరుగుతుంటే తప్పు మీదే. ఏం చేసాం? వాళ్ళ కోడిగుడ్లు వండి పెట్టాం, ఆ చేపలు వండి పెట్టాం. వాళ్ళు కోడి తెచ్చి పెడితే దసరా పండగ వస్తుంది ఫలానా తేదీ అన్నంత ఖచ్చితంగా ఆదివారం మాంసం ఉంటుంది, ఇలాగా చేసాం. అంటే తరతరాలుగా తినటం లేదా? ఎవరు తరతరాలుగా తింది? మీ నాన్న, మా నాన్న తినలేదండి. చుట్టాలు వస్తే నాన్న కోడిని కోసాడు, పండగ వస్తే నాన్న కోడిని కోసాడు, అంతేగాని ఆదివారం వస్తే కోడిని కోసాడా? ఎలాగండి? కోడిగుడ్లు తిన్నామండి. కోడిగుడ్లు ఎప్పుడు తిన్నారండి? ఆ కోడిగుడ్లు 10 పెట్టి తర్వాత పొదిగింది. ఆ 10లో 2, 3 అమ్మ ఉడకబెడితే వాటిని నాకు చిన్నప్పుడు గుర్తొస్తూ ఉంది. 2 భాగాలు చేసేది. నిజమేనండి, కట్ చేసి వాళ్ళకో ముక్క వీళ్ళకో ముక్క ఇచ్చేది. ఎందుకంటే అన్నీ ఉడకబెట్టలేదు. ఇప్పుడు అట్లా కాదు, 4 ఉడకబెట్టేయచ్చు. ఎందుకంటే వజ్రాలుగా మెరిసిపోతున్నాయి షాపుల్లో. ఎన్నంటే డజన్లు పట్టుకొచ్చేసి వండేయచ్చు. కానీ నేను ఇక్కడ అంటున్న విషయం ఏంటంటే, అమ్మ తిన్న కోడిగుడ్డో, నాన్న తిన్న కోడిగుడ్డో, తాత తిన్న కోడిగుడ్డో ఇది కాదు. జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం. జీన్ మాడిఫైడ్ ఆర్గానిజంతో క్యాన్సర్ వస్తుంది, షుగర్ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది. ఏనాడో మోడర్న్ హెల్త్ సైన్స్ పుస్తకాల్లో మొత్తుకుంది, ఇంటర్నెట్లో మొత్తుకుంది, మాట్లాడింది, చెప్పింది, అనౌన్స్ చేసింది. మరి మందాక చేరలేదేంటి? మందాక చేరే విషయాలు కూడా చేరుతున్నాయి. ఏమనంటే, కోడిగుడ్డు శాకాహారమే మహాత్మా గాంధీ గారు ఎప్పుడన్నారో తెలియదు. ఆటోల నిండా యాడ్స్ కట్టేస్తారు, టీవీల నిండా యాడ్స్ కట్టేస్తారు. పిల్లాడికి రోజు ఒక కోడిగుడ్డు ఇవ్వండి, అద్భుతంగా ఉంటాడు. కోడిగుడ్డు కొంటా ఉంటాం. వాళ్ళు చెప్తున్నారండి. వాళ్ళు ఎందుకు చెప్తారు? ఎమ్ముకోవాలి కాబట్టి చెప్తారు. వాళ్ళ బిజినెస్ అది. పాపం వాళ్ళని తప్పట్టడానికే ఉంది. మన జాగ్రత్త మనకు ఉండాలి కదా, దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ఆ కోడిగుడ్డు పిల్ల కాదు, పిల్ల కాని లక్షణం ముందే ఇచ్చేశారు. ఆ కోడి 10 రోజులు పెట్టి పొదగదు, చచ్చిపోయేదాకా గుడ్లు పెడుతుంది. ఎందుకంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యేటువంటి మందుల ద్వారా పెరిగిన కోడది, అలాగే జీను మాడిఫై చేసిన కోడది. ఆ చేప 10 కేజీలు లావు అవుతుందేమో కానీ 4 సంవత్సరాలు వదిలేస్తే
ఒక్క పిల్ల కూడా చేయదు. 300 చేప పిల్లలు మీరు చెరువులో వదిలిపెడితే 10 ఏళ్ళు పట్టకుండా ఉంటే 10 కేజీలు 20 కేజీలు అయిపోయి 300 వస్తాయి, కానీ 301 చేప రాదు. ఎందుకు రాదంటే పిల్లలు పెట్టే లక్షణం దానికి లేదు. క్యాన్సర్ గుడ్లులాగా కుప్పలు కుప్పలు గుడ్లు ఉంటాయి దాని పొట్ట నిండా, ఒక్క గుడ్డు పిల్ల కాదు. అవన్నీ పిల్లలకి పెడితే పిల్లలకి 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేసరికి మెన్సెస్ ఇరెగ్యులర్ కావా? మెన్సెస్ ఇరెగ్యులర్ అయితే పీసీఓడి ప్రాబ్లం అని తిరగట్లేదా మనం? పైగా పీసీఓడి అంటే ఏం చెప్తున్నారు? ఓ పాప వచ్చి మాట్లాడుతుంది, అన్ని జబ్బులు చెప్పింది, ఇంకా ఏమైనా ఉన్నాయా అమ్మా అంటే ఏం లేవు సార్, పీసీఓడి ఉందిలే కానీ అది కామనే కదండి, అది పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకమ్మా అంటే ఎందుకేముంది, మామూలే కదా, ఇవాళ అందరికీ వస్తున్నాయండి, మా క్లాసులో 50% ఎబో పీసీఓడి ఉంది అంది. అంటే మెన్సెస్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వాళ్ళ క్లాసులో 50% ఎబో పిల్లలకు ఉంది అంటే అర్థమవుతుందా ఎంత దారుణంగా జబ్బుల్లోకి మన పిల్లల్ని మనమే నెట్టుకుంటున్నామో? వాడికి ఆమ్లెట్ వేసి పెట్టా, కోడిగుడ్డు వేసి పెట్టా, టమాటో కోడిగుడ్డు అండి తేలిగ్గా ఉందని పెట్టా, ఇవన్నీ మనం చేసుకుంటున్న నష్టాలు గుర్తుపెట్టుకోండి. అందుకే లైఫ్లో ముట్టుకోవద్దు. ఏంటి వాళ్ళ చేప, వాళ్ళ కోడి, వాళ్ళ కోడిగుడ్డు, వాళ్ళ పాకెట్ పాలు, వాళ్ళని ఎవరిని తిడుతున్నావు అంటే వాళ్ళని తిట్టడం నా ఉద్దేశం కాదు, మనం జాగ్రత్తగా ఉంటాం మాత్రమే మన ఉద్దేశం. అది దృష్టిలో పెట్టుకోండి. ఎవరు ఏమిటి ఈ చర్చ కాదు, మనకొద్దు, మనం బాగుండాలి అంతే. ఆ జాగ్రత్త తీసుకోండి. పాకెట్ పాలు కూడా ఎందుకు యాడ్ చేశారు అని మీకు అనిపించవచ్చు. పాకెట్ పాలను ఎందుకు యాడ్ చేశామంటే సింపుల్గా లెక్క ఉంటానని చెప్తాను. మన రాష్ట్రంలో మొత్తం గేదెలు ఆవులు కలిసి ఇస్తున్న పాలు 25 లీటర్లు. లెక్క సింపుల్గా ఉంటానుకుంటున్నాను. కానీ పాకెట్ పాల పేరుతో అమ్ముతున్నటువంటి పాలు 100 లీటర్లు. మొత్తం మా గేదెలే 25 లీటర్ల పాలు ఇస్తూ ఉంటే నువ్వు పొట్లాలు కట్టి 100 లీటర్ల పాలు రోజుకు అమ్ముతూ ఉంటే మిగతా 75 లీటర్ల పాలు ఎవరిచ్చారవి? ఎక్కడ తీశారు ఆ పాలను? ఎవరన్నా అడుగుతున్నామా? పోనీ ఎవరైనా అడుగుతున్నారా? మన కోసం అడిగేవాళ్ళు లేరు, మనం అడగడానికి సిద్ధంగా లేము. వెళ్ళటం, పాకెట్ పాలు తేవడం, కాసుకోవడం. పైగా ఈ మధ్య ఒక మిత్రుడు చెప్తున్నాడు, ఏమనంటే ఒక ఆవిడ చెప్తుంది, పాకెట్ పాల్లో మేము మామూలు వాడడం సార్, చీఫ్ క్వాలిటీ వాడడం, మేము గోల్డ్ వాడతామంది. గోల్డ్ ఎందుకు వాడతారు అంటే మంచి క్వాలిటీ. ఎందుకు? కాగబెట్టగానే పైన ఇంత మేగడ కట్టేస్తుంది భలే పాలని. ఒక్క పని చేయండి, ఆ పాల చుక్క తీసుకొని పక్కన పెట్టండి, గేదె పాలు తీసి ఇంకో చుక్క పక్కన పెట్టండి. ఏ చిక్కగా ఉంటుంది? గేదె పాలు కాదు, ఆవు పాలు పలచగా ఉంటాయి కదండి, గేదె పాలు కూడా చిక్కగా ఉండవు. ఈ పాకెట్ పాలు మరీ చిక్కగా ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? అవి పాలు కాదు, కృత్రిమంగా ప్రాసెస్ చేసిన మిల్క్ మాత్రమే. ఇంత క్లియర్గా ఉంటే మీరు అర్థం చేసుకుని వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు, చాలా అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఏంటది? భారతదేశంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రంలో మనం తాగుతున్న పాల ప్యాకెట్ని మా రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు, దీంట్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని నిషేధించింది. ఈ విషయం మన పేపర్లో రాదు, మనకు తెలియదు. కానీ ఇక్కడ మనం 50% ఏవో ఆ పాలు తాగుతూ ఉన్నాం. ఏ రాష్ట్రం అది? కేరళ గవర్నమెంట్. ఎంతకాలం క్రితం? 10 నెలలో 11 నెలలో అయింది. రాష్ట్ర ప్రభుత్వమే తీర్మానం చేసి మరీ నిషేధించింది. ఏమండి, పాలు లేకపోతే ఏమవుద్ది? పక్కన పెట్టేయండి, ఏం కాదు, గేదె పాలు వస్తే కొనుక్కోండి, లేకపోతే ఊరుకోండి, అంతకు తప్ప మార్గం లేదు. అట్టెట్లా పాలు తాగకపోతే మేము బ్రతకడం ఎట్లా అనకండి. పాలు నేచర్ క్రియేట్ చేసింది, మనం కాదు. నేచర్ ఎన్ని రోజులకు తాగమని క్రియేట్ చేసింది? ఆడికి పలానా టైం వచ్చేదాకా పాలు ఇవ్వమని నేచర్ చెప్పింది, కానీ జీవితాంతం పాలు పోయమని ఎక్కడ చెప్పిందండి? మనకు కాదు. ఏ జీవినైనా గమనించండి, వాళ్ళ మేత వాళ్ళు తినేదాకా మాత్రమే తల్లికి పాలు వస్తాయి. ఆవుకైనా, గేదెకైనా, జింకకైనా, కుందేలుకైనా, మనిషికైనా, ఎవరికైనా. ఆహారం తింటాం మొదలెట్టిన తర్వాత పాలు నేచర్లో రావు. పాలని అరిగించగలిగే ఎంజైమ్స్ కూడా 11-12 సంవత్సరాల లోపే తగ్గడం మొదలవుతాయి. 25 ఏళ్ళు వచ్చేసరికి 5% పాలు అరిగితే గొప్పే మనకి. అవి ఏమవుతున్నాయి? లోపలికి వెళ్ళి ఫారిన్ మ్యాటర్గా అక్యుములేట్ అవుతున్నాయి, లేనిపోయిన జబ్బులకు కారణం అవుతున్నాయి. దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి పాలు అంత మంచి కావు, వదిలేసిన తప్పులేదు, పిల్లలకు మాత్రమే వాడండి, ఇబ్బంది లేకుండా పోతుంది. అప్పుడు ఏమవుద్దంటే పాలకు డిమాండ్ లేకుండా పోయినప్పుడు వాళ్ళు ఉన్న పాలే, ఆ 25 లీటర్ల పాలే పొట్లాలు కట్టి మంచి పాలే అమ్ముతారు. మనకి ఇబ్బంది ఏం లేదు, అడుగుతున్నాం కాబట్టి వాళ్ళకి లాభం వస్తుందని వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఓకేనా? నేను ఇక్కడ చిన్న మాట చెప్తాను. మీరు పాలు కాకుండా ఇంకా మీకు గేదె పాలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని తోడేసి పెరుగు చేసుకుని, పెరుగు ఇంకా మంచిది మజ్జిగ చేసి వాడటం చాలా మంచిది. పాజిటివ్ బ్యాక్టీరియా డెవలప్ కావడానికన్నా పనికొస్తుంది. గేదె పాలున్న సందర్భంలో కూడా పాల కంటే పెరుగుకి, మజ్జిగకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనా? నెక్స్ట్, ఈవినింగ్ 4:30కి ఒక గ్లాస్ జ్యూస్ తాగండి. ఏ జ్యూస్ తాగాలి? నేను ఇందాక చెప్పిన 5-6 రకాల జ్యూసుల్లో ఒక జ్యూస్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్, జ్యూస్ తాగిన గంటకి మళ్ళీ 2 గ్లాసుల మంచినీళ్ళు తాగండి. ఇవి గోరువెచ్చగా తాగండి. ఈవినింగ్ 5:30కి 2 గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగాలి. ఆ తర్వాత నైట్ పెందలాడి తినేయండి. పెందలాడి అంటే ఎప్పుడు? 6:30, 7 సరికి తింటం అయిపోవాలండి. దృష్టిలో పెట్టుకోండి. అప్పుడు తిన్నామే, అప్పుడు తినాలి. అమ్మ అప్పుడే పెట్టింది, మనకి ఏ ఇబ్బందులు రాలా.
అట్లా పెందలాడి తినండి, ఇబ్బంది లేకుండా పోతుంది. నిద్రపోయే టైంకి తిన్న ఆహారం సగం అరిగిపోయి మళ్ళీ ఆకలేస్తుంది ఏమన్నట్టుగా ఉండాలి. హాయిగా 3-4 గ్లాసుల మజ్జిగ తాగేసి పొట్ట నిండా నిద్రపోండి, ఇబ్బంది లేని పని. ఓకేనా? కాదు జబ్బులున్నాయి నైట్ ఏం తినాలని అడుగుతారా? దీర్ఘకాలిక జబ్బుల్ని తగ్గించుకోవడానికి నైట్ ఆహారం అంటే ఓన్లీ ఫ్రూట్సే. గుర్తుపెట్టుకోండి. ఏ జబ్బు ఉంది, ఏ జబ్బున్నా ఏం లేదు. షుగర్ ఉందండి, షుగర్ ఉన్నా ప్రాబ్లం లేదు. అరే పండ్లు తింటే షుగర్ పెరుగుద్దేమో, వాళ్ళు చెప్తే విన్నారా? వాళ్ళు చెప్తే కదా విన్నారు. ఈయన ఏం చేశారు? పళ్ళు మానేశారు. మరి ఏం చేశారు? లైఫ్ అంతా షుగర్ మిగుల్చుకున్నారు. లైఫ్ అంతా ఏ కొనుక్కొచ్చుకొని తింటున్నారు. బఠానీలు తిన్నట్టు, శనగపప్పు తిన్నట్టు, పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి, మధ్యలో ఒకటి, లైఫ్ అంతా. నేను రేపు చనిపోతాను, ఇవాళ నాకు టాబ్లెట్ వేయటం ఆపుతారా మీరు? ఎలా? రేపు కదా ఆయన చనిపోతాడు, ఇవాళ కూడా వేయాల్సిందే. థైరాయిడ్ టాబ్లెట్ అన్న వేయాలి, బీపీ టాబ్లెట్ అన్న వేయాలి, షుగర్ టాబ్లెట్ అన్న వేసి నాకు గొంతులో నీళ్లు పోస్తారు. అది అడ్డం పెడితే ప్రాణం పోద్దేమో తెలియదు నాకు. ఏంటి పరిస్థితి? పళ్ళు తినండి షుగర్ తగ్గిపోతుంది, పళ్ళు తినండి థైరాయిడ్ తగ్గిపోతుంది, పళ్ళు తినండి బీపీ తగ్గిపోతుంది. ఇది మా 20 సంవత్సరాల అనుభవం. అనేక వందల మంది షుగర్ లేకుండా పోయి, బీపీ లేకుండా పోయి, థైరాయిడ్ లేకుండా పోయి, గర్భసంచి ఆపరేషన్ చేసే దశలో భయం వేసి ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చి 3-4 నెలలు ప్రాక్టీస్ చేసి, సార్ చాలా బాగున్నానండి, అల్ట్రా అబ్డామినల్ స్కాన్ చేయించాను, నార్మల్ వచ్చిందని వచ్చి చెప్తా ఉంటే ఎంత సంతోషం వేస్తుంది. అందుకే గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు అమ్మలే మమ్మల్ని కన్నారు, కానీ మనల్ని అందరినీ కన్నా అమ్మ ఆవిడ. గర్భసంచిలో 9 నెలలు ఉండగలిగే అద్భుతమైన పరిస్థితులు ఎలా ఉన్నాయో 99 ఏళ్ళు ఉండగలిగేటువంటి గర్భసంచిగా ఇది ఉంది. ప్రకృతి కాపాడటానికి సిద్ధంగా ఉంది. నేచర్ని నమ్మిన ఏ జీవి హాస్పిటల్కి వెళ్ళటంలా, మనకేమో సూపర్ స్పెషల్ హాస్పిటల్ చాలటంలా. పైగా మనం మరీ ఎక్కడికి వచ్చామంటే, నేను ఇక్కడ చూపించుకోను సార్, మరి ఎక్కడ? నేను వెళితే హైదరాబాదే, లేకపోతే విజయవాడే, లేకపోతే ఇంకేదైనా ఉందేమో బెంగళూరో బొంబాయో. ఇక్కడ కింద ఏమి మనకు కుదరట్లా. ఇక్కడ అదే, అక్కడ అదే, అక్కడ అదే. ఎక్కడైనా పెయిన్ కిల్లరే ఉంది, ఎక్కడైనా యాంటీబయాటికే ఉంది, ఎక్కడైనా స్టెరాయిడే ఉంది, ఎక్కడైనా పొట్టకోసి ఆపరేషన్ చేయడమే ఉంది, ఎక్కడ ఇంకా ఏమీ లేదు. దృష్టిలో పెట్టుకోండి. కాకపోతే అక్కడ క్లాస్గా అద్దాలు పెట్టుంటుంది, ఇక్కడ మామూలుగా అద్దాలు పెట్టుకొని ఉంటారు వీళ్ళు. తేడా ఏమీ లేదు. ఆర్ఎంపీ నడువు నొప్పి వెళ్తే మీకు ఎక్స్రే దించి పెయిన్ కిల్లర్ ఇస్తాడు, లేదా ఎంబీబీఎస్ నడువు నొప్పి వెళ్తే ఎక్స్రే దించి పెయిన్ కిల్లర్ ఇస్తాడు. సూపర్ స్పెషలిస్ట్ దగ్గర పోతే ఏం చేస్తాడు? 5,500 పెట్టి ఎంఆర్ఐ చేయించి పెయిన్ కిల్లర్ చేతిలో పెడతాడు. గుర్తుపెట్టుకోండి. కాకపోతే పడుకోమంటాడు. 6 నెలలు, సంవత్సరం పడుకొని వెళ్తే ఆపరేషన్ చేద్దామా అని అడుగుతాడు. మళ్ళీ భయం వేసి మనం ఏం చేయాలని మనం ఆల్టర్నేటివ్ ఎత్తుక్కోవాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడైనా అక్కడైనా ఉన్నదంతా అదొకటే, అంతకంటే ఎక్కడ ఏమీ లేదు. కాబట్టి మందు ఎంత ముఖ్యమైందంటే దేవుడు లాంటిది మందు. దేవుడికి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు? పండగప్పుడు కాదు, పెళ్ళప్పుడు, పండగప్పుడు, ఫంక్షన్ అప్పుడు కాదు. అట్లా మందుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, అది రక్షిస్తుంది మనకి. మీరు మందు అని రాసి ఫోటో కట్టి దండేయండి, తప్పులేదు, అంత గొప్పది మందు. అంతేగాని మందుని అన్నం చేయొద్దు. మందుని అన్నం చేశారో మనకి లేనిపోయిన జబ్బులు వస్తాయి. ఎందుకంటే మీరు ఒక 20 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టారు కదా, ఇంట్లో దేవుడికి గది ఎంత కట్టారు? ఇల్లంతా దేవుడికి ఇచ్చేశారా? దేవుడు గొప్పాడు కదా, ఇచ్చేసి మీరు చిన్న గది కట్టుకున్నారా? కాదు, వంటగది పక్కన గదు చిన్నది వేసి దానికి దేవుడి గది అని పెట్టి తాళం వేసి ఊరుకున్నారు. ఎప్పుడన్నా గుర్తొస్తే తప్పటి తలుపు కూడా తీయట్లేదు కదా. ఎందుకంటే గొప్పవాళ్ళని అట్లే పలకరించాలి. ఆరోగ్య వ్యవహారాల్లో అంత గొప్పది మీకు టాబ్లెట్. కాబట్టి దేవుడికి ఇచ్చే విలువ ఇవ్వండి. కానీ నిజమైన దేవుడు ఎవరో తెలుసా? మీరు గదిలో పెట్టిన బొమ్మ కాదండి, అది మనడే వేశాడు. మీరు అక్కడ పెట్టిన రాయి కాదండి, అది మనడే చెక్కాడు. నిజమైన దేవుడు ఎవరంటే నువ్వు క్రియేట్ చేసిన వాడు కాదు, నిన్ను క్రియేట్ చేసిన వాడు. ఇది గుర్తిస్తే భగవంతుడిని కరెక్ట్గా మనం క్యాచ్ చేసిన వాళ్ళం అవుతాం, అర్థం చేసుకునే వాళ్ళం అవుతాం. లేకపోతే ఏమవుతాం అంటే మనం ఏదో ఒకటి చేయడమో అది భగవంతుడు అంటాం, సరిపోతుంది. మనం చేసిన వాడు భగవంతుడు కాదు, మనల్ని చేసిన వాడు భగవంతుడు. ఆయన మనకేం పెట్టాడంటే, ఈ సృష్టికర్త, ఈ నేచర్ ఏం చేసిందంటే గాలినిచ్చింది, నీళ్ళనిచ్చింది, ఆహారాన్ని ఇచ్చింది, బతకమని అన్ని సౌకర్యాలు ఇచ్చింది.